நெஞ்சோடு காதல் சேர நெஞ்சோடு காதல் சேர கோர்த்து போகும் பாதை கண்ணு தோன்றுதே சின்ன சின்ன ஆசை உள்ளத்துக்கு. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్టిమేషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్లో ఇలా లిరిక్స్ వస్తాయి, చూసుకోండి. మొత్తం ఇలా ఉంటుంది, మొత్తం తీసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే ఇక్కడ వచ్చేసండి, కరెక్ట్ ఇక్కడ 9.5 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసండి. ఇక్కడ వచ్చేసి ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ తీసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఫుల్ కాంబినేషన్ తీసుకోండి ఫోటోని. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ తీసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ తీసుకోండి. వీడియో ఎండ్ వరకు ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఓకే, ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. నేను వీడియోని కొద్దిగా స్కిప్ చేస్తాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసండి, బ్యాక్ వచ్చేసండి. మొత్తం బ్యాక్ వచ్చేసి ఇక్కడ మిక్స్ ఎఫెక్ట్ ఇస్తాను, దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 ఎఫెక్ట్స్ ఉంటాయి, చూసుకోండి. ఇలా వస్తుంది. ఫస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. పైన ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ ఉంది, కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ 9.5 మిల్లీ సెకండ్ దాకా వచ్చేసండి. ఇక్కడ వచ్చేసి పైన ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ కొట్టేసండి. పేస్ట్ స్టైల్ పక్క లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసి పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్. ఓకే, సేమ్ మళ్ళీ సెకండ్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ కొట్టేసి పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ సేమ్ పేస్ట్ చేసేసండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో. ఓకే, మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్. ఓకే, ఫోటోని జూమ్ చేసుకోండి ఇలా. ఓకే, ఇక్కడ వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంది, ఇక్కడ వరకు యాడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఎఫెక్ట్ ఇక్కడ వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. మొత్తం మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకోండి. దీన్ని కూడా కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంది, అక్కడికి వచ్చేసండి. ఇక్కడ 18.11 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ పేస్టల్ పక్క కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం ఆఫ్ చేసుకొని పేస్ట్ ఫోటోని కొద్దిగా జూమింగ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మన సేమ్ మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న డబుల్ బిట్ మార్క్ ఇచ్చాను కదా, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ డబుల్ బిట్ మార్క్, ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇచ్చిన దాంట్లో మన సెకండ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని యాడ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో. ఓకే, ఇలా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇక్కడ ఉంది, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో. ఓకే, చూసుకోండి, ఇక్కడ మళ్ళీ ఉంది. వీడియో ఎండ్ వరకు ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఎక్కడెక్కడ ఉన్నో అక్కడ చూసుకొని ఫొటోస్కి యాడ్ చేసుకోండి. ఓకే, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్నారు. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. మళ్ళీ సేఫ్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ థర్డ్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా, థర్డ్ ఎఫెక్ట్, దీనిపైన క్లిక్ చేసుకొని సేమ్ పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. దీన్ని కూడా కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని
ఇక్కడ వచ్చేసండి. ఇక్కడ డబుల్ బిట్ మార్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ ట్రిపుల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ చూసుకోండి. 9.3 మిల్లీ సెకండ్ నుంచి ఇక్కడ లాంగ్ ఫోటో ఉంది కదా, లాంగ్ ఫోటో క్యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఫోటో పైన తీసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ పైన తీసుకొని పేస్టల్ కలర్ పైన తీసుకొని కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని పేస్ట్ ఫోటోని జూమింగ్ చేసుకోండి. ఇలా మళ్ళీ ముందరకు స్క్రోల్ చేసి ఇక్కడ 21.18 మిల్లీ సెకండ్ ద్వారా లాంగ్ ఫోటో ఉంటుంది, దీన్ని కూడా యాడ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ముందరకు స్క్రోల్ చేస్తే ఇక్కడ 24.1 మిల్లీ సెకండ్ దగ్గర ఇక్కడ ఉంటుంది లాంగ్ ఫోటో, దీన్ని కూడా యాడ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ లాస్ట్ ఫోటో 26.2 మిల్లీ సెకండ్ దగ్గర ఫొటోస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ 3 ఉన్నాయి కదా ఫోటో, ఇక్కడ 3 లేయర్స్ని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ 3 లేయర్స్ని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ పైన ప్లస్ సెకండ్ సింబల్ పైన తీసుకొని ఇక్కడ కాపీ 3 లేయర్స్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి పైన ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని పేస్ట్ 3 లేయర్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది, ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇలా వచ్చేస్తుంది చూసుకోండి. ఇలా వీడియో ఎండ్ వరకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ పైన షేర్ ఐకాన్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. వీడియోని ఇక్కడ పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి.